నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అజ్యోపి సన్ అవయాత్మ భూతానం ఈశ్వరో పిసాన్ ప్రకృతిం స్వం అధిష్టాయ స్వంభవామి ఆత్మమాయాయ. పూర్వశ్లోకంలో చెప్పుకున్నాం కదా, కృష్ణుడు విష్ణు మళ్ళీ ఎన్నో అవతారాలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పి, అది ఎలా అంత జ్ఞానం గుర్తుంటుంది అని చెప్పి చెప్తాడు. అంటే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, అర్జున నేను ఇన్ని అవతారాలు తీసుకుంటాను, ఇన్ని రూపాలు మారుతూ ఉంటాను, నాకు అయిన జ్ఞానం గుర్తు ఉండడానికి నా దేహం నా ఆత్మ ఒకటే ఉంటుంది, అది మారదు. అది రూపాలు మారుతూ ఉంటుంది కానీ దాని యొక్క ప్రత్యేకత అనేది పోదు అనమాట. కానీ మీరు మాత్రం మీ దేహం మారుతూ ఉంటుంది, ఆత్మ బదిలీ అవుతూ ఉంటుంది. అందుకే మీకు నిన్న ఏం చేశారో కూడా గుర్తుండకపోవచ్చు, నాకేమో 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా గుర్తు ఉంటుంది. కానీ నా వయస్సు మాత్రం యవ్వనంలోనే ఆగిపోతుంది. ఇప్పుడు మీరైనా చూసుకున్నారు, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు యవ్వనంగానే ఉంటాడు, కానీ అప్పటికే అతనికి ముని మన్వరాళ్ళు ఉంటారు, అయినా సరే యవ్వనంగానే ఉంటాడు. శ్రీకృష్ణునికి విష్ణు అవతారంగా ఒక వరం ఉంటుంది, అంటే వయస్సు యవ్వనంగానే కనిపిస్తారు అని చెప్పి, అందుకే అతనికి అచ్యుత అన్న పేరు కూడా ఉంటుంది. మరి ఒకటే దేహం, ఒకటే ఆత్మ, ఒకటే ప్రత్యేకత అన్నప్పుడు ఎందుకు ఇన్ని జన్మలు, ఎందుకు ఇన్ని అవతారాలు అని అంటున్నాము? ఒకనే అనుకోవచ్చు కదా అని చెప్పి సందేహం రావచ్చు. అందుకు కూడా ఒక అర్థం ఉంది, అదేంటో తదుపరి శ్లోకాల్లో తెలుసుకుందాం. అందుకొరకు ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.